వార్తల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. చూడు మళ్ళా ఈసారి మన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏం చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో ఏది కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాకులాడాడు తప్ప ఆయన ప్రజలకు ఏమైనా చేయాలని కానీ ఎన్నికల హామీలు నెరవేర్చాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు అప్పుడే మొదలు పెట్టారు. యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెడతాము రాజధాని కట్టడాన్ని అని చెప్పి లోకేష్ బాబు ఇచ్చాడు ఏది ప్రెస్లో. అంటే ఇప్పుడే వాళ్ళు అధికారం వచ్చేస్తా ఉన్నట్లు మళ్ళా రాజధాని చుట్టూ ఉండే భూములకు అంకితం అయిపోవాలన్నారు తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఏ కొంచెం కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఎందుకంటే
ఆ, గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొంది ఇక ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు 35 సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాలని, ఆ విధంగానే కొనసాగుతుంది. ఆయన మాట తప్పకుండా మడం నింపకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉంది. ఇది ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాంట్లో చాలా అంశాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండేటివే ఉన్నాయి. పేర్లు మార్చి వాటిని అన్నీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసినవి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మిక్స్ చేసి కిచడీ మాదిరి తయారు చేసి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దానికి వాళ్ళ కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ ఆమోదం కూడా లేదు. వాళ్ళు నిర్ద్వందంగా చెప్పారు, మా ఫోటోలు వేయద్దండి, మా పార్టీ పేరు రాయొద్దండి అని చెప్పి. కాబట్టి వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని ఇద్దరే రిలీజ్ చేశారు కూటమి పేరుతో. కానీ కూటమికి సంబంధించింది కాదు, ఇది కేవలం జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. ఈ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోను తలదన్నే విధంగా అన్ని అబద్ధాలు కూడా చూపించి రాశారు. తప్పనిసరిగా దీన్ని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరిస్తారో మీరు ఎన్నికల తర్వాత చూస్తారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. చంద్రబాబు చెప్పే మాటలు కానీ, చంద్రబాబు రాసిన రాతలు కానీ, చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేనిఫెస్టో అంటే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేనిఫెస్టో అంటే భగవద్గీత గాను, బైబిల్ గాను, ఖురాన్ గాను చూడాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళిద్దరికీ పోలిక ఈ మేనిఫెస్టోలోనే ఉంటుంది. 2014 మేనిఫెస్టో ఏముందో దాన్ని తలదన్నే విధంగా ఈరోజు చాలా అబద్ధాలన్నీ చూపించి 2024 మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు నిన్నటి రోజు రిలీజ్ చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2019లో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.